హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ముఖ్యంగా వాలంటీర్ సంబంధించి ఏమైనా మనకి నిన్న ప్రమాణ స్వీకారంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మంత్రివర్గం కానీ ఏమైనా చెప్పారని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ చేశారండి. సో వాటి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్గా ఏదైతే ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి అనేది, సో కూటమికి సంబంధించి ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాల గురించి కానీ అలాగే వాలంటీర్ వ్యవస్థను గతంలో తీసుకొచ్చిన ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము అని చెప్పి ఎన్నికల్లో అయితే చెప్పడం జరిగింది. అలాగే అదే వాలంటీర్ వ్యవస్థ గురించి ఏమన్నా నిన్న ప్రమాణ స్వీకారంలో మనకి తెలియజేశారా అని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారండి. సో ప్రజెంట్గా నిన్న ప్రమాణ స్వీకారంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్గా ఏదైతే కూటమి అమలు చేసినటువంటి వివిధ సంక్షేమ పథకాలు ఏవైతే సూపర్ 6 ఉన్నాయో వాటి గురించి కానీ అలాగే వాలంటీర్ వ్యవస్థ సంబంధించి కానీ ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదండి. నిన్న ఓన్లీ ప్రమాణ స్వీకారం అయితే జరిగింది. సో ప్రజెంట్గా నాకు అందినటువంటి సమాచార పరంగా ఈరోజు 4:41 సచివాలయం దగ్గర విధులు అనేది నిర్వహించడం జరుగుతుందని, అలాగే ఏదైతే సూపర్ 6 సంబంధించి పథకాలు ఉన్నాయో వాటికి సంబంధించి 5 పథకాల మీద 5 ఫైళ్ళ మీద సైన్ చేస్తున్నట్టుగా సమాచారం అయితే రావడం జరిగిందండి. అందులో వాలంటీర్ సంబంధించి ఏమైనా అప్డేట్ ఇచ్చారా, లేకుంటే సూపర్ 6 సంబంధించి అమ్మకు వందనం అనే పథకం కానీ అలాగే బస్సు ప్రయాణం సంబంధించి కానీ ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి కానీ అలాగే మహిళలకు సంబంధించి 1500 రూపాయలు కానీ వీటికి సంబంధించి కానీ ఏమైనా మనకి ఫైల్లో మెన్షన్ చేశారా లేదా అని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి అందరికి షేర్ చేయండి. సో ప్రజెంట్గా మనకి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి నిన్న ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగిందండి. సో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫైల్ మీద మొదటి సంతకం చేస్తామని చెప్పేసి ఎన్నికల్లో మేనిఫెస్టోలో మనకి మెన్షన్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం. అలాగే సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో నిన్న ప్రమాణ స్వీకారంలో ఎటువంటి ఫైల్ మీద సైన్ అయితే చేయలేదు. సో ఈరోజు 4:41 శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలను స్వీకరించడం జరుగుతుంది. జరిగిన వెంటనే 5 ఫైళ్ళ మీద సైన్ చేస్తామని చెప్పేసి సమాచారం అయితే రావడం జరిగింది. అలాగే త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఆ అసెంబ్లీ సమావేశాల్లో ఈ 5 సంతకాల మీద కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మంత్రివర్గ కేబినెట్ నిర్ణయం తీసుకొని ఫర్దర్గా అమలు చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా అమ్మకు వందనం కానీ అలాగే మహిళలకు 1500 రూపాయలు కానీ అలాగే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కానీ ఎటువంటి అప్డేట్ అయితే మెన్షన్ చేయలేదండి. సో ప్రజెంట్గా ఇక్కడ మనకి 5 ఫైళ్ళ మీద సైన్ చేస్తామని మనకి ఇచ్చినటువంటి సమాచారం. సో ముఖ్యంగా మెగా డిఎస్పై తొలి సంతకం చేయనున్నట్టుగా నారా చంద్రబాబు నాయుడు అధికారులకు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి మెగా డిఎస్పై తొలి సంతకం చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే రెండో సంతకం ఏదైతే మనకి ఎన్నికల్లో జరిగేటప్పుడు ఎన్నికల హామీల పరంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేస్తామని చెప్పేసి ఎన్నికల కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అదే హామీ పరంగా రెండో సంతకానికైతే ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు రెండో సంతకం అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. ఏదైతే ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టోలో మెన్షన్ చేసిన ఏదైతే ఉమ్మడి కూటమి సంబంధించి మేనిఫెస్టోలో మెన్షన్ చేసినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో పెన్షన్ సంబంధించి అది కూడా 4000 రూపాయలు జూలై నుంచి పెంచుతామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో అట్లాగే 4000 ప్లస్ 3000 కూడా 7000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ వాటికి మూడో సంతకం పింఛన్ సంబంధించి 4000 పెంచుతూ మూడో సంతకం చేస్తామని చెప్పేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అయితే తెలియజేయడం జరిగింది అధికారులకి. ఇక్కడ మళ్ళీ 4వ సంతకం వచ్చేసరికి గతంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో ఏదైతే అన్నా క్యాంటీన్లు ఉన్నాయో ఆ అన్నా క్యాంటీన్లకు సంబంధించి మరొకసారి పునరుద్ధరణ చేయాలని చెప్పేసి 4వ సంతకం చేస్తానని చెప్పేసి అన్నా క్యాంటీన్లకు సంబంధించి 4వ సంతకం చేస్తానని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో అధికారులకి. అలాగే 5వ సంతకం వచ్చేసరికి మనకి స్కిల్ సక్సెస్ పై 5వ సంతకం చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. సో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు అయితే తెలియజేయడం జరిగింది. ఈ 5 సంతకాల మీద ఈ 5 ఫైళ్ళ మీద ఈరోజు 4:41 బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించిన తర్వాత ఫైళ్ళ మీద సైన్ చేస్తా అని చెప్పేసి సమాచారం అయితే రావడం ఉంది. ఇందులో ముఖ్యంగా వాలంటీర్ సంబంధించి కావచ్చు, అలాగే సూపర్ 6లో మెన్షన్ చేసినటువంటి వివిధ పథకాలు ఏవైతే ఉన్నాయో సో అమ్మకు వందనం కావచ్చు, అలాగే మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అలాగే మహిళలకు సంబంధించి 18 నుంచి 59 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి 1500 రూపాయల చొప్పున సంబంధించి కావచ్చు. ఇవి అసెంబ్లీ సమావేశంలో క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని త్వరలో వీటికి సంబంధించి అప్డేట్ ఇస్తారని చెప్పేసి మనం వెయిట్ చేయాల్సి ఉంటుందండి. సో ఏమైనా అప్డేట్ వచ్చిన వెంటనే మరొకసారి మన ఛానల్లో వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో గతంలో ఏ విధంగా అయితే వీడియోలు చేశానో ప్రభుత్వం సంబంధించి పథకాలకు సంబంధించి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా కూటమి ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం సంబంధించి కూడా ప్రతి ఒక్క అప్డేట్ అనేది మన ఛానల్లో అయితే రావడం జరుగుతుంది. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరొకసారి మీ ముందుకు మరొక వీడియోతో వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.